ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి, ఎలా చదివితే ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు అని అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనలో చాలా మంది హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటాం, కొంతమంది పాస్ అయితే చాలే అని అనుకుంటారు. ఇలా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఉన్న టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే టాపర్ అవ్వడమేం పెద్ద కష్టం కాదు. కానీ ప్రాపర్ టైం టేబుల్ అండ్ రివిజన్ను మెయింటైన్ చేయాలి. సో ఈ వీడియోలో టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి కూడా క్లియర్గా నేను చెప్తాను. ఇలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఎంత సిలబస్ ఉంది, ఎగ్జామ్కి ఇంకా ఎన్ని రోజులు టైం ఉందనేది చూసుకోవాలి. ఎగ్జామ్కు ఎన్ని రోజులు ఉంది అని చూసుకున్న తర్వాత రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఎంతసేపు కష్టపడాలనేది డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్, రోజు మార్నింగ్ 4:30కే లెగవడానికి ట్రై చేయాలి. చాలా మంది నైట్ ఎంతవరకైనా మెల్కుంటారు, కానీ మార్నింగ్ లెగవాలంటే అస్సలు లెగవలేరు. ఎగ్జామ్ టైంలో ఎప్పుడు అలా చేయకూడదు, ఎందుకంటే మార్నింగ్ టైంలోనే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ తొందరగా నిద్ర లేస్తే అసలు నిద్ర కూడా సరిపోదు. కాబట్టి నైట్ తొందరగా పడుకోండి, మార్నింగ్ 4:30కే లెగవడాన్ని అలవాటు చేసుకోండి. సో మరి నెక్స్ట్, ఏదైనా సరే పేపర్లో రాసుకొని దాన్ని పరిశీలించి ఒకసారి వెయిటేజ్ చెక్ చేసుకోండి. ఇలా చేస్తే ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనే దానికి క్లారిటీ వస్తుంది. అండ్ ఫైనలీ, ఇప్పుడు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంటర్లో ఎంపీసీ అయినా సిఈసి వాళ్ళకైనా అందరికీ సరిపోయేలా ఒకే టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. రోజు మార్నింగ్ ఫస్ట్ 4:30కే నిద్ర లేచేలాగా చూసుకోవాలి. 4:30 to 5 o'clock వరకు యోగానో లేదా ఎక్సర్సైజ్ చేయాలి. టైం టేబుల్ 6 స్లాట్స్గా డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క స్లాట్ ఒక 1 hour ఉండేలా చూసుకోండి. మార్నింగ్ 3 స్లాట్స్, ఈవినింగ్ 3 స్లాట్స్ సరిపోతుంది. మార్నింగ్ టైంలో మనకు కష్టం అనిపించిన సబ్జెక్ట్ చదవడం మంచిది. ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్. మార్నింగ్ 5 to 6 వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివితే బాగా గుర్తుంటుంది కూడా. మార్నింగ్ టైం అంటే తెల్లవారుజామున టైంను బ్రహ్మ ముహూర్తం అంటాం. సో ఈ టైంలో ఏది చదివినా మనకు బాగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ స్లాట్ అంటే 6 to 7 o'clock వరకు సెకండ్ కష్టం అనిపించిన సబ్జెక్ట్ని చదివేసేయండి. ఆ నెక్స్ట్ 7 to 8 AM కూడా మోడరేట్గా ఉన్న సబ్జెక్ట్ని చదవండి. తర్వాత నుంచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోండి. అండ్ కాలేజ్లో మీకు ఖాళీ టైం ఏదైనా దొరికితే చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ఉండండి. మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని 6కి చదవడం స్టార్ట్ చేయండి. 6 to 7 AM వరకు ఒక సబ్జెక్ట్ చదవండి. నెక్స్ట్ 7 to 8 AM వరకు ఇంకొక సబ్జెక్ట్ చదవండి. ఆ నెక్స్ట్ 8 to 9 వరకు లాస్ట్ మిగిలిపోయిన సబ్జెక్ట్ని చదవండి. ఇలా రోజు మీరు 6 స్లాట్స్ ఉండేటట్టు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కంటిన్యూగా చదవాలంటే మనం బాగా టైర్డ్ అయిపోతాం అండ్ బోర్ కూడా కొట్టేస్తుంది కదా. సో అలా కాకుండా ఉండాలి అంటే నేను ఒక టెక్నిక్ చెప్తాను. అదేంటంటే పోమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటంటే కంటిన్యూగా చదివేటప్పుడు ఒక బ్రేక్ తీసుకోవడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చెప్తా. మనం ఒక సబ్జెక్ట్ అనుకున్నాం కదా, ఆ సబ్జెక్ట్ చదవడం స్టార్ట్ చేసి ఒక 25 minutes అయిపోయాక ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఈ 5 minutes అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ 25 minutes చదవాలి. ఇలా చదివితే టైర్డ్ అవ్వం. అండ్ ఈ టెక్నిక్ని 25 minutesకే పెట్టుకోవాలనే లేదు. మీకు ఒక సబ్జెక్ట్ ఒక 1 hour అనుకున్నారు కదా, సో 50 minutes చదవండి, 10 minutes రెస్ట్ తీసుకోండి. ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ చెప్పిన టెక్నిక్ ద్వారానే ఎఫెక్టివ్గా చదవచ్చు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ యు నో వాట్, ఈ టెక్నిక్ ద్వారా మనం చదవడానికి యాప్ కూడా ఉంది. అది ప్లే స్టోర్లో పోమోడోరో అని సెట్ చేస్తే వస్తుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు కావాల్సిన టైంని దీంట్లో సెట్ చేసుకోవచ్చు. బ్రేక్ టైం వచ్చిన వెంటనే రిమైండర్ కూడా వస్తుంది. చూసారు కదా టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. నెక్స్ట్, చదివిన దాన్ని రివిజన్ చేసుకోవడానికి కూడా టైం సెట్ చేసుకోవాలి. అది కాలేజ్లో ఫ్రీ టైంలో కావచ్చు, లేదా నైట్ 9 to 10 AM అయినా రివిజన్ చేయండి. ఈ పద్ధతులను ఫాలో అయ్యి చదివితే మీరు టాపర్ అవ్వడం సాధించలేం పనేం కాదు. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చేసరికి సిలబస్ని చదవడం అయిపోకపోయినా చాలా మంది ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇలా టెన్షన్ పడితే వచ్చేది నష్టమే తప్ప కొంచెం లాభం కూడా ఉండదు. అందుకే ఈ టైంలో ఎలాంటి టెన్షన్ పడకుండా చదవండి. చాలా మందికి మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే చాలా భయం. ఇంకా సిఈసి వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి కూడా ఏదో ఒక సబ్జెక్ట్ అంటే భయం ఉంటుంది.
అలా భయపడకుండా అర్థం చేసుకొని చదివితే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడైతే మనం చదివేటప్పుడు ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, అండర్స్టాండ్ ద సిలబస్. ఫస్ట్ మనం చేయాల్సిన పని అయితే సిలబస్ ని క్షుణ్ణంగా చదవాలి. ఇలా అబ్జర్వ్ చేసిన తర్వాతనే చదవడం స్టార్ట్ చేయాలి. సిలబస్ ను అర్థం చేసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవనేది తెలుసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బుక్ స్టాల్లో దొరుకుతాయి. బుక్ స్టాల్లో వాటిని కొనుక్కొని ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనేది చెక్ చేసుకోండి. ఇలా చేస్తే మనకు ఒక క్లారిటీగా ఏం చదవాలనేది తెలుస్తుంది. ఈ ప్రీవియస్ పేపర్లో ఏ టాపిక్స్ నుంచి షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ టాపిక్ నుంచి బిగ్ క్వశ్చన్స్ ఇచ్చారనేది తెలుసుకోండి. ఫస్ట్ సిలబస్ అయితే అర్థం చేసుకోండి. సెకండ్ వన్, డోంట్ బై హార్ట్. చదివేది కొంచెమైనా లేకుంటే సిలబస్ మొత్తమైనా చదివిన అర్థం చేసుకునే చదువుకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్టి చదివితే ఖచ్చితంగా మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. అదే నీకు ఆ టాపిక్ అర్థమైతే ఎప్పటికీ మర్చిపోలేము. ఆ టాపిక్ ని ఎన్ని విధాలుగా ఎంత కష్టంగా అడిగినా మీరు రాయగలరని గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్, టైం యూటిలైజేషన్. మనకు టైం ఉన్నది చాలా ఇంపార్టెంట్. ఉన్న ఈ కొంచెం టైంలో చదివితే అనుకున్న స్కోర్ చేయొచ్చు. అందుకే ఖచ్చితంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జామ్లో కూడా టైం వేస్ట్ చేయకుండా మార్క్స్ని బట్టి కావాల్సిన టైంని మాత్రమే ఆ క్వశ్చన్కి సెట్ చేసుకొని రాయండి. మళ్ళీ లాస్ట్ మినిట్లో టైం అయిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం ఉండదు. ఫోర్త్ వన్, ప్రిపేర్ షార్ట్ నోట్స్. టాపిక్ చదివి అర్థం చేసుకోగానే దానికి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ షార్ట్ నోట్స్లో ఒక టాపిక్ మీకు అర్థమయ్యేలాగా పాయింట్స్ వైజ్ రాసుకోండి. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నప్పుడు చదవడానికి షార్ట్ నోట్స్ చాలా బాగా యూస్ అవుతుంది. అందులో ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా రాసుకోండి. ఫిఫ్త్ వన్, రివిజన్. చాలాసార్లు చదివి అర్థం చేసుకున్నారని అర్థమైంది కదా అని చెప్పి వదిలేయకూడదు. దాన్ని తప్పకుండా రివైజ్ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రివిజన్ని అవాయిడ్ చేశారంటే ఆ రివిజనే మీకు మార్క్స్ రావడాన్ని అవాయిడ్ చేస్తుంది. అదేలాగంటే రివిజన్ చేయకుంటే గుర్తుండదు, కాబట్టి ఎగ్జామ్లో రాయలేం. సో మనకి కదా మార్క్స్ లాస్ అయ్యేది. నెక్స్ట్ సిక్స్త్ వన్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నెట్లో సెట్ చేసి లేకుంటే టీచర్స్ని అడిగి సాల్వ్ చేసుకోండి. సెవెంత్ వన్, ప్రాక్టీస్ టెస్టెస్. కాలేజ్లో రోజు ఏదో ఒక ప్రాక్టీస్ టెస్ట్ అయితే పెడుతూ ఉంటారు. కానీ మీరు కూడా ఈ రోజుకి సంబంధించిన బిగ్ క్వశ్చన్స్ అండ్ MCQs ఎగ్జామ్స్ పెట్టుకోండి. ఇంకా ఈనాడు పేపర్లో, ప్రతిభ అనే సాక్షి పేపర్లో, ఎడ్యుకేషనల్ పేపర్లో ఇంటర్కి సంబంధించిన ఏదో ఒక సబ్జెక్ట్ గురించి మోరల్ క్వశ్చన్ అండ్ పేపర్స్ ఇస్తూనే ఉంటారు. సో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎయిత్ వన్, ఓవర్కమ్ స్ట్రెస్. ఎగ్జామ్స్ అంటే నేర్చుకున్నది రాస్తామో లేదో, అనుకున్న మార్క్స్ వస్తాయో రావో అని టెన్షన్ పడుతూ ఉండకండి అండ్ స్ట్రెస్కి గురవ్వకండి. ఇలా టెన్షన్ పడితే మన హెల్త్ పాడవుతుంది. కాబట్టి మనం బాగా చదివినా కూడా మనం రాయలేం కూడా. సో మనం బాగా చదివామంటే బాగానే రాస్తాం అని మనసుకి సర్ది చెప్పుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. అప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాస్తారు. సో ఈ వీడియోలో చెప్పిన టిప్స్ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో ఫ్రెండ్స్, అది వీడియో మరి ఇంట్రెస్టింగ్గా ఉందా? అయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్సో కింద కామెంట్ బాక్స్లో ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.